మల్కాజ్గిరి నుంచి పోటీ చేసేందుకు ఈటెల రాజేందర్ సిద్ధమవుతున్నారు. ఎంపీ టికెట్ తనకే కన్ఫర్మ్ అవుతుందని ఏర్పాట్లలో నిమగ్నమవుతున్నారు. ఇవాళ షామీర్పేటలోని తన నివాసంలో మల్కాజ్గిరి పార్టీ నేతలతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈటెల మీటింగ్కు హాజరు కావాలని పార్టీ కార్యకర్తలకు మెసేజ్లు పంపించారు. దీంతో పలువురు నేతలు కార్యకర్తలు అల్పాహారం విందుకు హాజరయ్యారు. అయితే మల్కాజ్గిరి సీట్ను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు బీజేపీ. మల్కాజ్గిరి నుంచి పోటీ చేసేందుకు ఈటెల రాజేందర్ సిద్ధమవుతున్నారు. ఎంపీ టికెట్ తనకే కన్ఫర్మ్ అవుతుందని ఏర్పాట్లలో నిమగ్నమవుతున్నారు. ఇవాళ శామీర్పేటలోని తన నివాసంలో మల్కాజ్గిరి పార్టీ నేతలతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేశారు ఈటెల. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ లైవ్లో అందిస్తారు. మహేష్, మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థిగా ఈటెల కన్ఫర్మ్ అయినట్టేనా? సంతోష్, ఈరోజు ఈటెల రాజేందర్ తన నివాసంలో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు బీజేపీ అధికారికంగా ఇంకా ఏ స్థానాన్ని కూడా ప్రకటించలేదు. అయితే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ తర్వాత బీజేపీ సంబంధించినటువంటి తెలంగాణ అభ్యర్థుల విషయంలో ఒక ప్రకటన ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే ఈరోజు మల్కాజ్గిరి సంబంధించినటువంటి టికెట్ ఈటెల రాజేందర్ కన్ఫర్మ్ అయిందని చెప్పేసి ఈరోజు ఆయన నివాసంలో బ్రేక్ఫాస్ట్ మీటింగ్కి కొద్దిమంది నేతలు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం. ఏదైతే శామీర్పేటలో తన నివాసంలో ఏర్పాటు చేసినటువంటి బ్రేక్ఫాస్ట్ సమావేశం ఏదైతే సమావేశానికి మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి బీజేపీ నేతలకి కార్యకర్తలకి నిన్ననే వివిధ నేతల నుండి ఈటెల రాజేందర్ సన్నిహితంగా ఉన్నటువంటి నేతల నుండి సమాచారం వెళ్ళింది. రేపు జరిగేటువంటి భేటీకి హాజరు కావాలి, అల్పాహార విందుకు హాజరు కావాలని చెప్పేసి సమాచారం ఇచ్చినటువంటి నేపథ్యం. ఇందులో భాగంగా చాలామంది నేతలు ఈరోజు వారి నివాసానికి వెళ్ళినటువంటి నేపథ్యం. అదేవిధంగా అల్పాహార సమావేశంలో పార్టీకి సంబంధించిన మల్కాజ్గిరి పార్లమెంటుకు సంబంధించినటువంటి ఇష్యూలు ఈటెల రాజేందర్తో ప్రస్తావించినటువంటి నేపథ్యం. ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుందని దానిపైన కూడా చర్చించినట్టు మనకున్నటువంటి సమాచారం. అయితే చాలామంది నేతలు ఈ మీటింగ్కి దూరంగా ఉన్నటువంటి నేపథ్యం. అదేవిధంగా కొద్దిమంది మల్కాజ్గిరి నియోజకవర్గం సంబంధించినటువంటి టికెట్ ఆశిస్తున్నటువంటి నేతలు ఇంకా కన్ఫర్మ్ కాకముందే మీటింగ్ పెట్టడం ఏందన్నటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నటువంటి ఘటన కనిపిస్తుంది. చాలామంది కొద్దిమంది నేతలు వ్యతిరేకత కూడా వ్యక్తం చేస్తున్నారు, విముక్త కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈరోజు జరిగినటువంటి విషయం మాత్రం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి టికెట్ తనకే కన్ఫర్మ్ అని చెప్పేసి ఈరోజు బ్రేక్ఫాస్ట్ మీటింగ్ పెట్టడం, అదేవిధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నటువంటి నేపథ్యం. అదేవిధంగా పార్టీలో కూడా దీనికి సంబంధించినటువంటి చర్చ ఒకవైపున జరుగుతుంది సంతోష్. అదేవిధంగా ఇంకా కూడా మల్కాజ్గిరికి సంబంధించినటువంటి అభ్యర్థుల విషయంలో ఇంకా ఒక తుది నిర్ణయానికి రాలేదు. వేరే బయట న్యూట్రల్ పర్సన్స్ కొరకు కూడా పార్టీ ఆలోచన చేస్తున్నటువంటి అభిప్రాయం వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యం. మొత్తానికైతే ఈటెల రాజేందర్ తనకే టికెట్ కన్ఫర్మ్ అన్నటువంటి ఆశాభావంతో ఉన్నాడు. అది పై హైకమాండ్ నేతలు, పార్టీ ఢిల్లీ పెద్దలు తనని పనిచేసుకోమని చెప్పారని చెప్పేసి ఉన్నటువంటి భావనతో ఆయన ఉన్నటువంటి నేపథ్యం. ఇందులో భాగంగానే ఈరోజు మొదటి మీటింగ్ పెట్టుకుని ఏదైతే అల్పాహార విందునైనా ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది సంతోష్. మహేష్, అయితే మెదక్ ఎంపీ అభ్యర్థిగా కూడా పరిశీలిస్తున్నారు అని సమాచారం. దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి ఈటెల రాజేందర్కి సంబంధించి? అది కూడా పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదైతే ప్రస్తుతానికి బీజేపీ సంబంధించినటువంటి దాదాపుగా 12 నియోజకవర్గాల విషయంలో బీజేపీ హైకమాండ్ ఒక క్లారిటీకి వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే నేతలు పేర్లు ఉన్నాయో ఆ పేర్లలో ఒక నేత ఒక నియోజకవర్గానికి పేరు వచ్చినప్పటికీ కూడా నేతని అవసరమని కూడా మరో నియోజకవర్గానికి కూడా పంపించాలన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి పరిస్థితి. మొన్న జరిగినటువంటి ఢిల్లీలో అమిత్ షా, జేపీ నడ్డాలతో జరిగినటువంటి సమావేశంలో కూడా ఈ దీనికి సంబంధించినటువంటి చర్చ జరిగింది. ప్రస్తుతానికైతే ఏ నియోజకవర్గాలకైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ రెండు పేర్లను రాయాలని చెప్పేసి రాష్ట్ర నేతలతో రాయించుకున్నటువంటి నేపథ్యం. అయితే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కావచ్చు, అదేవిధంగా పార్టీ సర్వేలు కావచ్చు, పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తల నుంచి తెలుస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ కావచ్చు, వీటిని అన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత మార్పులు చేర్పులు చేసేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా మల్కాజ్గిరి పార్లమెంటు నుండి
అంటే పార్టీలో లేకుండా ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తిని కూడా దించితే ఏ విధంగా ఉంటుందనేటువంటి ఆలోచన కూడా పార్టీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కొద్దిమందితో ఇప్పటికే పార్టీ సంప్రదించినట్టుగా కూడా మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. అందులో భాగంగా వివిఎస్ లక్ష్మణ్ పేరును కూడా బీజేపీ పరిగణలోకి తీసుకున్నట్టుగా తెలిసింది. ఆయనతో సంప్రదించినట్టుగా కూడా తెలిసింది మల్కాజ్గిరికి సంబంధించినటువంటి. అయితే ఈ విషయంలో ఆయన ఏ విధంగా స్పందించారు, పార్టీ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది అనేది క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికైతే ఈటల రాజేందర్ సంబంధించినటువంటి మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి తానే పోటీ చేస్తున్నటువంటి విశ్వాసంతో ఉన్నారు. మెదక్ నుంచి పోటీ చేయాలని చెప్పేసి పార్టీ హైకమాండ్ చెప్పినప్పటికీ కూడా ఆయన విముఖత వ్యక్తం చేసినట్టుగా మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. థ్యాంక్ యూ మహేష్.